క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రైతుల ఆధ్వర్యంలో ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ యూసఫ్, మండల అధ్యక్షుడు ప్రశాంత్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇలా ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రు. అందుకే ఇలా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధం కావాలని చెప్పి ఇలా అందరూ కోరుకుంటున్నారు. రేపు 15 తారీఖు తర్వాత రాజీనామా చేస్తే మంచిగుంటుంది. రాజీనామా చేసుకోవాల్సి వస్తుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అతను మాట్లాడుతున్నారు. రుణమాఫీ మన మద్దూరు సభలో చెప్పినట్లనే నేను ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల లోపల దీన్ని కంప్లీట్ చేస్తా అని ఒక మాట ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే మాట మీద కట్టుబడి ఉండే నాయకుడు. ఏది చెప్పినా దాన్ని చేసే ధైర్యం ఉంటేనే చెప్పే నాయకుడు. టీఆర్ఎస్ వల్ల దాకా ఏదో ఇంకా సంవత్సరం రైతులకు కాలం విడదీసిండ్రు. కాకుండా మా నాయకుడు ఒకటే విడతల 2 లక్షల రూపాయలు రైతుల రుణమాఫీ చేయడం 1 లక్ష వరకు స్టార్ట్ అయింది. కావున విద్యార్థులు రెచ్చగొట్టి ఈరోజు పెట్టినా కూడా మిమ్మల్ని మీరు పనికిరారా నాయన మీరు మాట మోసారని మిమ్మల్ని తిరస్కరించినా కూడా ఈరోజు మళ్ళీ మీరు దాన్ని ఇచ్చేసి ఏదో చేసి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా సంతోషించిన విషయం. ఇక్కడ ఉన్న కొడంగల్ మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇంటికి రైతు ఇంటికి వెళ్ళి మనం రైతు కలిసి మీది రుణమాఫీ అయిందనే విషయం కూడా అన్న చెప్పుకొని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో ఆ రైతులు మీరు మీ యొక్క గ్రీవియన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క పట్టదారు పాస్బుక్ కానీ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇస్తే ఖచ్చితంగా ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు రైతులను మోసం చేసి ఈరోజు రైతులను ఈరోజు ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు ప్రతిరోజు సెక్రటరియట్ వెళ్తూ ప్రతిరోజు రివ్యూ చేస్తూ ప్రతి అధికారితోటి ఏమేమి జరుగుతుంది రాష్ట్రంలో అనే విషయాన్ని తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారు. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా తన కాన్స్టిట్యూన్సీ లో ఉండకుండా పల్లెలు గ్రామాల్లో వెళ్ళండి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. అంటే ఎవరు ఏ నాయకులైనా అని ప్రజల మధ్యలో ఉండాలని తెలియజేసిన ఏకైక నాయకుడు రేవంత్ అన్న గారు. ఈరోజు అటువంటి తెలంగాణ మన ముఖ్యమంత్రిగా ఉండడం మన కొడంగల్ నియోజకవర్గం నుంచి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈరోజు మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా వెటనరీ కాలేజ్ కానీ, ఈరోజు ఫ్యాక్టరీస్ కానీ ఏవేవైతే వస్తున్నాయో ఇక్కడున్న రైతు బిడ్డలు కూడా సహకరించి, ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ చాలా మంది ఉపాధి లేక ముంబై కానీ చాలా దేశాలు వెళ్ళి హలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, శ్రీనాథ్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మిత్రులారా, గత దాదాపు 10 సంవత్సరాల్లో యానాడు కాలేంటి అద్భుతం. మొట్టమొదటిగా రైతుల పక్షాన నిలబడి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, దాదాపు 8 నెలల తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలను చూస్తుంటే ఇది పాలన, ప్రజా పాలన వచ్చింది. కుటుంబ పాలనతో విముక్తి అయి ఈ రోజు ప్రజా పాలన వచ్చింది. తెలంగాణకు ఖచ్చితంగా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ముందుగా రైతులకు రుణమాఫీ చేసి దాని తర్వాత అతి త్వరలోనే నిరుద్యోగుల పైన కూడా రేవంత్ డిసిషన్ తీసుకోబోతా ఉన్నాడు. మిత్రులారా, తెలంగాణ బంగారు తెలంగాణ ఇది చేయడానికి ఒక కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. ఈ రోజు కొంత దద్దమ్మలు మాట్లాడుతున్నారు. బిడ్డ జాగ్రత్త, ఇవాళ మీకు సమాధానం ఇవ్వడానికే ఇది మొట్టమొదటి స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. రైతు రుణమాఫీతో స్టార్ట్ అయి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డల మనసులో జోరి ప్రతి ఒక్క కడపకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తారని నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున భారీ ఎత్తున పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ 4 విడతల వారీగా చేస్తారని కన్నీరు ముసలుగా నిలకాల్సిన ప్రభుత్వం దృష్టం ఏదైనా ఉన్నదంటే రైతులకు బలోపేతం చేయడానికి రైతు పట్ల కావచ్చు, విద్య పట్ల కావచ్చు, ఏ రంగమైనా తీసుకోవచ్చు. రేవంత్ అన్న అనే వ్యక్తి ఒక ఊహించని సీఎం అనమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి రేవంత్ అన్న కనుక అభివృద్ధిలో అడుగు పెడితే రేవంత్ అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోలేరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రైతుల పట్ల 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. గతంలో 2004లో రైతులకు 2 లక్షల రుణమాఫీ వైఎస్ఆర్ రాజశేఖర్ అయింది. ఇప్పుడు రేవంత్ అన్నతో సాధ్యమైందని చెప్పేసి ఇవాళ మనం తీరపరుచుకుంటున్నాం. ఈ కొడంగల్ నియోజక ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇప్పుడు మన ప్రభుత్వంలో 6 గ్యారంటీ స్కీములు ఏదైతే ఉన్నదో తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్ కూడా అమలవుతున్నది. మహిళలకు ఉచిత బస్సులు ప్రయాణం, 0 బిల్లు, ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ ₹500 రావడం జరిగింది. దాంతో పాటు 3వ 4వ గ్యారంటీగా రైతు బంధు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, కుటుంబంలో ఉన్న ఎంతో మందికి ఉన్న 2 లక్షల రుణమాఫీ వరకు చేసే ప్రక్రియ మన ముఖ్యమంత్రి వారు తీసుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం అందరికీ